ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, ఇంతకుముందే నారాయణ గారు ఇక్కడికి విచ్చేసి శుభవార్తలు చెప్పి వెళ్ళారు. వారికి వేదిక మీద ఉన్న మన ఎంపీ గారు కేసీఎన్ చిన్ని గారు, బోండా ఉమామేశ్వర గారికి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా రాంబాబు గారు ఈ యొక్క అధ్యక్షులు, తర్వాత రమణరావు గారు రాష్ట్ర క్రీడా అధ్యక్షులు, ఇతర పెద్దలు అందరికీ ఇక్కడ విచ్చేసి మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇందాక నారాయణ గారు చెప్పడం జరిగింది అందరి సమక్షంలో, మీరు ఏదైతే కోరారో వాటన్నిటిని కూడా పెట్టి ఒక జీవో కూడా తీసుకొచ్చాం, మా వంతు అయిపోయింది, మీరు మీ వంతుగా దాని ఫలితాలు పబ్లిక్ పొందడం, దానివల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుండే విధంగా అందరూ బాగుండే విధంగా చేయాల్సిన బాధ్యత మీదని చెప్పి క్రీడా వారికి చెప్పడం జరిగింది. మరి ఈ రోజున ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ కానీ ఈ భవన నిర్మాణాలు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు బాగుంటాయో అప్పుడు ప్రజలందరి దగ్గర కూడా డబ్బులు కనపడతాయి, ప్రజలందరిలో కూడా ఒక ఉత్సాహం ఏర్పడుద్ది. దానివల్ల ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రత్యేకంగా అమరావతిలో మరి గతంలో లేని విధంగా 30,000 కోట్ల రూపాయలతో జనవరి నుంచి దాన్ని పరుగులు ఎత్తిస్తానని చెబుతూ ఉన్నారు. దాని టెండర్లు కూడా చాలా వరకు పిలవడం కూడా జరిగింది. ఒక చోట జరుగుతూ ఉంటే దాని సర్క్యులేషన్తో అది ఈ చుట్టుపక్కల ఒక 40-50 కిలోమీటర్ రేడియస్లో దాని ప్రభావంతో రియల్ ఎస్టేట్ కూడా పుంజుకుంటుంది. అందువలన ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరూ కూడా బాగా ప్రజలకి ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా లాభం చేకూరాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఎప్పుడు కూడా మరి క్రీడా అంటే దాని దగ్గరగా చూస్తున్న వ్యక్తులు నేను కూడా ఒకరిని. వాళ్ళు చేసే కార్యక్రమాలు అనేకమైన సేవా కార్యక్రమాలు, ఎక్కడ ఏ సేవా కార్యక్రమం అవసరమన్నా కూడా ముందొచ్చి దాన్ని స్పందించే సంస్థ. ఈ సంస్థకి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సంస్థ ఇంకా మరిన్ని సర్వీస్ యాక్టివిటీ చేసే శక్తి ఈ సంస్థకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి.